అది డీల్ చేసే ఛాన్స్ ఉంటేనే దాన్ని రాణిస్తాడంట, లేదా అది నీ దగ్గరే రాకుండా చేస్తాడంట. ఇప్పుడు నీకు ఎన్నో వచ్చినాయి, దేవుడు డీల్ చేయలేడంటావా? పరిష్కరించలేడంటావా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈ రాత్రి నిద్రాహారాలు మాని ఇక్కడ కూర్చున్నాం. ఇది ఊరక పోయిద్దా? చేసిన ప్రార్థన ఒట్టిగా పోయిద్దా? పోదు. జవాబు దొరికినాడు నువ్వే స్తుతించుకుంటావు. నేను కాచిన నిద్రలలో ఒక్కటి వేస్ట్గా పోలా. నేను మార్చుకున్న నా పొట్ట మార్చుకునే ఉపవాసాలు ఉన్నది వేస్ట్గా పోలా. నా తండ్రి మీద నేను పెట్టుకున్న హోప్, నిరీక్షణ, విశ్వాసం ఇంత కూడా నన్ను సిగ్గుపరచలా. నేను అడిగింది కొంచెం, ఊహించింది ఇంకొంచెం, నా దేవుడిచ్చింది పట్టజాలనంత. దేవుడు ఇస్తాడు. ఒక్కసారి ఆయన పిడికిలి విప్పాడంటే ఇన్నాళ్ళ నీ కరువు ఒక దెబ్బతో పోయిద్ది. చేస్తాడు అట్లా, ఆయన చేస్తాడు అట్లా. చిన్నోడు ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. నేను కిరాణా షాపుకు తల్లితో పోయాడు కొడుకు. తల్లి పొట్లాలు కట్టించుకుంటుంది సరుకులు, అటు చూస్తా ఉన్నాడు. ఎటు పల్లీలు ఉంటాయి కదా, శనక్కాయ పప్పులు, వాటికెళ్ళి చూస్తున్నాడు. ఆ షాప్ అయినా సరుకులు కడతా, తీసుకోరా, మూత తీసి తీసుకో అన్నాడు. ఆహా, తీసుకోవట్లా. అలాగని దానికి వెళ్ళి చూడకుండా ఉంటలా. అటుకెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు, అటుకెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. చిన్నాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అంకుల్ తీసుకోమంటున్నాడు కదరా, తీసుకోవాలి. చూస్తా ఉన్నాడు. అని ఆ పొట్లాలు కట్టడం అయిపోయినాక, తీసుకోరా, చూస్తా కదా, తీసుకోమంటే అని ఆ మూత తీసి ఆయన చేతితో తీసి ఆడికి ఇచ్చాడు. అప్పుడు 2 చేతులు చాపాడు వాడు. పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది, ఏం మర్యాదరా ఇది? అంకుల్ తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా అంటే ఆడేం చెప్పాడు తెలుసా? నీకు తెలివి లేదు మమ్మీ, ఆయన నన్ను తీసుకోమన్నాడు, నా చేయి అంతుంది మమ్మీ, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు, అందుకే ఆయన తీసుకోమన్నా నేను తీసుకోవాలా, ఎందుకంటే ఆయన ఇస్తాడని నాకు తెలుసు. చూడు అంకుల్ ఆయన చేతితో తీసి ఇచ్చాడు, ఆయన చేయి పెద్ద చేయి. ఇప్పుడు నాకు పై జేబు నిండిందా, ఈ జేబు నిండిందా, ఈ జేబు నిండిందా, అందుకు ఆగాను మమ్మీ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పిడికిలి విప్పిందాకే నీకు, ఆ పిడికిలి విప్పిందాకే నీకు. ఆయన పిడికిలి విప్పితే నీ సంవత్సరాల దరిద్రం అంతా ఏ సునామల అడ్రస్ లేకుండా పోయింది. హల్లెలూయా. ఇదేదో మిమ్మల్ని ఓదార్చానికో చైతన్యపరచానికో చెప్పట్ల, వాస్తవం చెప్తున్నా. అది ఆధ్యాత్మిక దారిద్ర్యమైన భౌతిక దారిద్ర్యమైన రెండిటికి నా దేవుడు చాలినవాడు. ఓకేనా? ఆయన కార్యం చేసిన దాకా తొందరపడదామా? విశ్వాసంతో ఆయన వైపు చూద్దామా? ఇస్తాడా ఈడా? ఆ కొట్టోడన్నా ఈడేవో కానీ మన యేసయ్య ఎత్తిస్తాడు. దేవునికి మహిమ. రైట్. ఓ నాయన, మీకు ఇంకా అలసట రాలేదా? కాళ్ళు నిప్పులు పుట్టట్లేదా నీకు? పెద్దదాన్నిగా లాగట్లేదా కాళ్ళు? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు, నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణించగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే అనలా యేసుపై ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో.
హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా యేసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా యేసయ్య స్నేహము